నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఈ 5 రాష్ట్ర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బెంగాల్ ఫలితం అలాగే కేరళ ఫలితం ప్రధానంగా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. తమిళనాడు తర్వాత ఈ 2 రాష్ట్రాలు కూడా ఇంపాక్ట్ చూపించేలాగా ఫలితాలు ఉన్నాయి. మాట్లాడి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ బెంగాల్ దేశంలో అత్యంత పోటాపోటీగా జరిగిన ఎన్నికలు, అలాగే ఎన్డీఏ కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రచారం చేసిన ఎన్నికలు. అనూహ్యంగా 15 సంవత్సరాల తర్వాత ఇక టీఎంసీ పాలన పోబోతుంది, అక్కడ ఎన్డీఏ సర్కార్ అధికారంలో రాబోతుంది. ఏం జరుగుతుంది అక్కడ అంతగా? ఎన్డీఏ సర్కారుని మన మొట్టమొదటి నుండి కూడా చాలా, అంటే ఈ ఒక్క రాష్ట్రమైన కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూజివ్ జస్టిస్ అంటే అక్కడ మీరు చూడండి, దేశంలో ఎక్కడ విధంగా 36% దళితులు ఉన్నారు. అందులో దళితులలో ఇంకా బాగా పేద దళితులు కూడా ఉన్నారు. ఇవాళ టికెట్లు ఎవరికి ఇచ్చారు? బీజేపీ అత్యంత పేద దళిత కుటుంబాల నుండి టికెట్లు ఇచ్చారు. టీఎంసీ ఆ రకంగా ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా ముస్లిమ్స్ కూడా ఇవాళ ముస్లిమ్స్ కూడా ఈరోజు బీజేపీలో నుండి గెలుస్తున్నారు. ముస్లింలకు కూడా అవకాశాలు ఉన్నాయి బీజేపీ ద్వారా. అంటే ఇప్పటిదాకా ముస్లిం వ్యతిరేక పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ముద్రపడ్డ బీజేపీ ఆ వైపు మొత్తం టోటల్గా దళితులకి, అందులో బాగా అత్యంత వెనుకబడ్డ దళితులకి ఇవాళ ఆమె టికెట్ ఇచ్చింది బీజేపీ. ఓకే. ఇవాళ సర్ పేరు మీద కూడా చూడండి మీరు, సర్ పేరు మీద కూడా ఇవాళ ఎక్కడైతే ఇంతకాలం దీది వాళ్ళంతా కూడా దొంగ ఓట్లను వాళ్ళతో ఓట్లు వేసుకునే అధికారులకు వచ్చారో అవన్నీ తొలగించారు. వాళ్ళు డబుల్ దొంగ ఓట్లు ఇవన్నీ కూడా బాగా జరిగింది. రిగ్గింగ్ అంతా బాగా జరిగింది. ఓకే. సో ఈసారి ఏమైంది, చాలా పక్కడబందిగా ఎన్నికలు జరిగినాయి. బెంగాల్ కోసమే సర్ తీసుకొచ్చారు. అవును, బెంగాల్ కోసమే సర్ తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ అంతా కూడా విదేశీయులు వచ్చి అక్కడ చొరబడ్డారు. ఆ చొరబడిపోయి వాళ్ళంతా కూడా ఇవాళ దేశంలో అల్లకల్లోలం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు బంగ్లాదేశీయులను తరిమేయాలిగా. సో బంగ్లాదేశీయులను కానీ అట్లాంటి వాళ్ళని తరిమేయడానికి సర్ వచ్చింది. ప్రధానంగా బెంగాల్లో దృష్టిలో పెట్టుకుని ఈ బెంగాల్లో ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మమతా బెనర్జీ వాళ్ళతో ఓట్లేపించుకొని ఇవాళ వాళ్ళకి ఏం చేయకపోయినప్పటికీ కూడా నేను ముస్లింల పక్షాన, నేను దళితుల పక్షాన మొత్తం ఉన్నాను, సెక్యులర్ ప్రభుత్వం నాదని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళను మభ్యపెట్టింది. వాళ్ళని ఏం డెవలప్మెంట్ చేయలేకపోయినా ఇవాళ అట్లాంటి వాళ్ళంతా కూడా ఇవాళ బీజేపీ వైపు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది బీజేపీ వైపు అంటే, బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అభివృద్ధి నమూనా బీజేపీ అత్యంత పేదవాడి నుండి మొదలు పెడుతుంది దేశంలో. అదే అంత్యోదయ పథకం అంటారు దాన్నే, బీజేపీ ఆర్ఎస్ఎస్ మాటలు చెప్పాలంటే అంత్యోదయ సిద్ధాంత భూమికగా బీజేపీ పనిచేస్తున్న కారణంగా ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఓసీ కులాలు, ఓకే, వాళ్ళందరూ కూడా ఇలా బీజేపీ వెనకాల ఉన్నారు. అందుకే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలుచుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ ఇలా 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు పోయి 4వ రాష్ట్రం అనుకుంటా కేరళ. సో కేరళలో కూడా రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా అక్కడ అవినీతి పెరిగిపోయింది కాబట్టి కేరళలో ఇవాళ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కేరళలో కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీను సిపిఎం కుమ్మక్కయ్యారు, విజయన్ అండ్ బీజేపీ కుమ్మక్కైపోయిందని చెప్పేసి ఒక ప్రచారం బాగా చేసింది. సో దాంతో ఏమైంది, బీజేపీ విజయన్ ఒక్కటే కాబట్టి విజయన్ గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టే అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ దృక్పథంతో ఏమైపోయిందంటే బాగా సెక్యులర్, అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ ముస్లింలు దళితులు ఉంటారు కేరళలో కూడా. వాళ్ళు కూడా ఏంటంటే బీజేపీ అంటే వాళ్ళకి పడదు. ఎందుకు, బీజేపీ బీఫ్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి, బీఫ్ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు. సో కేరళలో ఉన్న వాళ్ళంతా కూడా బీజేపీని అసలు అధికారంలోకి రానియరు వాళ్ళు చాలా వరకు. కాబట్టి అక్కడున్న ముస్లింలు దళితులు మెజార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు మొగ్గిన కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సెక్యులరిజాన్ని కాపాడుతుంది కాంగ్రెసే. సో కాంగ్రెస్ వల్లనైతేనే బీజేపీని ఎదుర్కోగలము, సిపిఎం వల్ల కాదు, సిపిఎం అమ్ముడు పోయింది, లేదా సిపిఎం ఇంటర్నల్ ఒప్పందం పెట్టుకుంది బీజేపీతోనే అని ఒక ప్రచారం విపరీతంగా కాంగ్రెస్ శ్రేణులు చేసిన కారణంగా అక్కడ ఇవాళ మనకు కాంగ్రెస్ వస్తుంది తప్ప, లేకపోతే కాంగ్రెస్ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బలమైన నాయకుడు శశి థరూర్ అనేటోడు మొత్తం దేశం తిరుగుకుంటే ఉంటాడు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఉంటాడు, అవునా? అక్కడ బలమైన నాయకుడు, ఆయన పేరు ఏదో ఉంది, సతీష్ మాత్రమే ఆయననే ముఖ్యమంత్రి కావాలి యాక్చువల్గా. ఎందుకంటే మరి రాహుల్ గాంధీ ఎవరికి ఇస్తున్నారో చూడాలి, కానీ కేసీ వేణుగోపాల్ కాకుండా సతీషన్కి ఇవ్వాలి. సతీషన్ ఇవాళ లోకల్గా ఉండి బలంగా కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ను అధికారం తీసుకురావడంలో సతీషన్ చాలా అద్భుతమైన పాత్ర పోషించాడు. సో సతీషన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ 4 రోజులనే మళ్ళీ కూలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సతీషన్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి, కేసీ వేణుగోపాల్ లాంటి
వాళ్ళకు శశి థరూర్ లాంటి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ ఇక్కడ బలపడదు. కాంగ్రెస్ మళ్ళీ రెండవసారి రావాలంటే మాత్రం ఇవాళ సతీషన్కే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనైతే సతీషన్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి భావిస్తున్నా. ఆ దిశగా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. సార్, పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఒకనాడు అది ఒక కమ్యూనిస్టు కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలం ఉండేది. కానీ ఈ రెండు పార్టీలను రాజకీయంగా నిర్వీర్యం చేయడం వల్లనే అక్కడ స్పేస్ దొరికింది. ఆ స్పేస్ను ఈరోజు బీజేపీ వాడుకుంది. ఆ బీజేపీ వాడుకోవడం ఈరోజు టీఎంసీకి ఈరోజు ఇంత దెబ్బపడడం గల కారణమైంది. ఇదంతా కూడా మమతా బెనర్జీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అని చాలామంది అంటారు. నిజమేనా? నేను దాన్ని ఒప్పుకోను. ఎట్లా అంటే ఇవాళ అసలు బీజేపీ గెలిపించింది. ఆమె 3 సార్లు బీజేపీ గెలిపించింది మమతాను 3 సార్లు బీజేపీ గెలిపించడానికి కారణం ఏంటంటే అక్కడ కమ్యూనిస్టులను క్లోజ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ టార్గెట్ అది అయిపోయింది. తర్వాత రెండోసారి ఆమె గెలిచింది, మూడోసారి ఆమె గెలిచింది. ఎప్పుడైతే ఇంకొక శత్రువును వీక్ చేయాలి, అటు కాంగ్రెస్ను వీక్ చేయాలి, ఇటు కమ్యూనిస్టులను వీక్ చేయాలి. అప్పుడు బీజేపీ ఏం చేసింది, మమతను లేపింది. మమతను 3 సార్లు లేపి తర్వాత ఏం చేసింది, మమతను క్లోజ్ చేసే ప్రోగ్రాంకి వచ్చేసింది. ఏ బీజేపీ అయితే మమతను లేపిందో అదే బీజేపీ మళ్ళీ మమతను దొక్కేసింది ఆడ. ఇంత సార్ పేరు మీద. ఇవాళ సార్ కనుక తీసుకురాకపోతే మళ్ళీ మమత వచ్చేదాడు. సార్ తీసుకొచ్చేసి దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఇట్లాంటి అన్నింటినీ క్లోజ్ చేయడం కారణంగా, విదేశీయుల ఓట్లు క్లోజ్ చేయడం కారణంగా ఇవాళ బీజేపీకి అదొక ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే బీజేపీకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, సోషల్ ఇంజనీరింగ్లో టాప్ నంబర్ 1 పొజిషన్లో బీజేపీ ఉంది. అందుకే ఆ ఇంజనీరింగ్ను పాటించింది కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో కూడా ఇవాళ ఫస్ట్ బీజేపీ డిఎంకేని క్లోజ్ చేసింది. రేపు నెక్స్ట్ టీవీకేని క్లోజ్ చేస్తుంది. థర్డ్ బీజేపీ వస్తుంది అక్కడ నెక్స్ట్ వచ్చేది. సో కాబట్టి ప్లాన్ ప్రకారం సోషల్ ఇంజనీరింగ్లో ఇవాళ ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా కొంచెం పేరున్న వాళ్ళని పైకి లేపుతుంది. తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళని క్లోజ్ చేసేసి అర్థాన్ని వస్తుంది. అట్లా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది. ఒడిశాలో పొత్తు పెట్టుకున్నది, క్లోజ్ చేసింది ఆ పార్టీని, బీజేపీ వచ్చేసింది. ఇక్కడ మహారాష్ట్రలో పొత్తు పెట్టుకున్నది, వాళ్ళని పార్టీని క్లోజ్ చేసేసింది, వాళ్ళ అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పని. బీహార్ కూడా నితీష్ క్లోజ్ అయ్యిండు, అక్కడ వచ్చేసింది. రేపు తెలుగుదేశం క్లోజ్ అవుతుంది, ఇక్కడ ఏపీలో బీజేపీ వస్తుంది. సో అట్లా మొత్తానికి ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకుంటుందో బీజేపీ ఆ పార్టీని క్లోజ్ చేసే ప్రోగ్రామ్ చేస్తుంది. సో ఇది దుర్మార్గమైన ఒక రాజకీయ క్రీడ. బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగా ఇలా టీవీకే విజయ్ గెలిచాడు అక్కడ. అంతేగాని పూర్తిగా విజయ్ ఒక్కడి శక్తితో గెలవలేదు. ఇండైరెక్ట్ గా ఎన్డీఏ సపోర్ట్ ఉంది కాబట్టి విజయ్ అక్కడ గెలిచాడు. రేపు మళ్ళీ విజయ్ ఉంటాడని అయితే నమ్మకం రాదు. నెక్స్ట్ మళ్ళీ బీజేపీ రావడానికి ఒక ప్రయత్నంగా వాళ్ళు చేస్తారు అక్కడ. థ్యాంక్ యూ మాస్టర్. ఇది మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి అయితే మాత్రం చాలా చాకచక్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేసి ఈరోజు ఏదైతే పశ్చిమ బెంగాల్లో, దాంతోపాటు ఇటు కేరళలో ఇటు కాంగ్రెస్ కూడా గెలవబోతుంది. కానీ భవిష్యత్తులో కూడా తప్పకుండా కేరళలో కూడా ఎన్డీఏ సర్కార్ అక్కడ అధికారంలో రాబోతుంది. ఇప్పుడు టీవీకే గెలవడానికి గల బ్యాక్ స్టెప్ కూడా, అంటే బ్యాక్ నుండి సపోర్ట్ కూడా ఎన్డీఏనే ఇచ్చింది. భవిష్యత్తులో మళ్ళీ టీవీకే కూడా విజయను దెబ్బతీసే ఆలోచన కూడా ఉంది. ఇలా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా చాలా పకడ్బందీగా రాజకీయ పార్టీలను అయితే మాత్రం ముందు పెట్టి వెనుకబెట్టి అయితే మాత్రం ఇటు ఎన్నికల్లో విజయం సాధించేలాగా చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో ఒక ప్లాన్ ప్రకారం మమతా బెనర్జీని ఓడించడంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి చాలా ప్రయోగాలు కూడా ఎన్డీఏ కూటమి చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అయితే మాత్రం చెప్తున్నారు. ఎనప సమాసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.